కాలంగా వచ్చి నిశ్చయంలో కూర్చోగలట్టుగా సహాయపడతారు. పాటల తర్వాత నాకు ఉపయోగించండి. ఇప్పుడు విషయం పాటల విషయంలో దేవా మరి మీరే స్వస్థపరిచి బాగు చేసి చక్కగా పాడగలిగి కేవలం నేను మహిమపరచడానికి సహాయపడవని ప్రార్థన చేస్తున్నాను. బలహీనను కూడా బలపరిచి వాడుకో, ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చమని ఘనత మహిమ ప్రభావమే తెచ్చుకున్నాను. కుడి గాదిని నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము సమయంలో మనము పాటలు పాడుకుందాం. కలిసి మనము పాటలు పాడడానికి ప్రభు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్. శూన్య గీతంలో నుంచి పాట సంఖ్య 5 నుంచి పాట సంఖ్య 565, పాత పాటల పుస్తకం నుంచి 554. పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. హృదయముల ఖాళీ చేసి, హృదయముల ఖాళీ చేసి పరలోక పిత అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునంది, ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధముల సిగ్గునంది. మాదు శిరములను వాల్చి, మాదు శిరములను వాల్చి పరలోక పిత అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పిత అరుదించితిమి. బలవంతుడవు నీవే యేసు ప్రభువా,
సర్వశక్తియు నీవే బలవంతుడవు యేసు ప్రభువ సర్వశక్తియు నీవే నిన్నే సదా స్తుతించెదము నిన్నే సదా స్తుతించెదము పరలోక పిత దేశితిమి పరమాసి పాదము గోరి పరలోక పిత దేశితిమి ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే కోరియున్నాము ఇలలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమ కోరియున్నాము నీదాసులను మరువకుము నీదాసులను మరువకుము పరలోక పిత దేశితిమి పరమాసి పాదము కోరి పరలోక పిత దేశితిమి వాడు సంఖ్య సంగీతంలో 582 571 పాత పాట వస్తాడు. వెళ్ళేదామో మరి ధైర్యముతో ఉపాసనము చేరను వెళ్ళేదామో మరి ధైర్యముతో ఉపాసనము చేరను కనకనికరము కృపలను పొంద తాని సహాయకుడు కనకనికరము కృపలను పొంద తాని సహాయకుడు వెళ్ళెదము హరి ధైర్యముతో ఉపాసనము చేరను మన ప్రార్థన ప్రభువాలకించి అత్యధికముగా కనకించును మన ప్రార్థన ప్రభు బాలకించి అత్యధికముగా కనకించును మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా మేల్కొని మనము ప్రార్థించిన ఆశీర్వదించునుగా వెళ్ళెదము హరి ధైర్యముతో ఉపాసనము చేరను వెళ్ళెదము హరి ధైర్యముతో ఉపాసనము చేరను ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి ఆత్మలనెల్లా ప్రభు రక్షించి తన మందిరమునకు తెచ్చి అనాలయములో మేలు పొందా వేడెదము మనము అనాలయములో మేలు పొందా వేడెదము మనము వెళ్ళెదము ధైర్యముతో ఉపాసనము చేరను వెళ్ళెదము మరి ధైర్యముతో ఉపాస
కులవు జీవముకై వేడెదము ప్రభునే సర్వలోకులకు జీవముకై వేడెదము ప్రభునే వెళ్ళెదము హరిధైర్యముతో ఉపాసనము చేరను వాక్యము వర్ధిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు వాక్యము వర్ధిల్లి వ్యాపింపను శత్రుని రాజ్యము కూలునట్లు సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము సేవకులాత్మతో నింపబడా వేడెదము మనము వెళ్ళెదము అది ధైర్యముతో ఉపాసనము చేరును ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దాని ఎందో ప్రభు మహిమ నిండి ఆత్మతో ప్రభు ఇంటిని కట్టి దాని ఎందో ప్రభు మహిమ నిండి తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను తన ఘనత వర్ధిల్లునట్లు వేడెదమాయనను వెళ్ళెదము హరిధైర్యముతో ఉపాసనము చేరను సాజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు సాజీవరాలతో ఇల్లు కట్టి నీ అధికారము నిలచునట్లు దేవా నీ హృదయానుసారులను లేపుమని వేడెదం దేవా నీ హృదయానుసారులను లేపుమని వేడెదం వెళ్ళెదము హరిధైర్యముతో ఉపాసనము చేరను వెళ్ళెదము హరిధైర్యముతో ఉపాసనము చేరను తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు తన కనికరము కృపలను పొంద తాని సహాయకుడు వెళ్ళెదము మరి ధైర్యముతో ఉపాసనము చేరను పాట సంఖ్య శివుని గీతం నుంచి 590 పాత పాట పుస్తకం నుంచి 579. ఓ ప్రార్థన సుప్రార్థన నీ ప్రభావం మరతునా నా ప్రభును ముఖాముఖి నే బ్రోతింతోను నీ ప్రభం నా ప్రాణము సుప్రార్థన నీ ప్రేరంబు చేగదా నీ ప్రేమదాల ప్రొలుదును నా ప్రార్థన సుప్రార్థన నీ ప్రేమదాల
నీ శక్తి నేను మరతునా నా శైల్యమైన ప్రార్థన నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన నా శోకమెల్ల తీర్చెడు విశేషమైన ప్రార్థన ఈ దివ్యమైన లెక్కలే నా దుఃఖభారమెల్లను నా దేవుడేసు చెంతకు మోదంబుగొచ్చు పోవును సదా శుభంబులందను విదంబు చూప నీవేగా నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన నా ధైర్యమిచ్చు ప్రార్థన సుధా సుధార ప్రార్థన అరణ్యమైన భూమిలో నరమ్యమౌ నగరం ఘోరంబుగాను ఎక్కిన చిరగృహంబు చూతును శరీరము విదల్చినే పరంబు పోవు వేళలో ఆరంభు నిన్ను మెచ్చెదన్ పరిశోధన్య ప్రార్థన ఆరంభు నిన్ను మెచ్చెదన్ పరిశోధన్య ప్రార్థన. బైబిల్ కోరస్ పాడతాం. ఎవరి ప్రామిస్ ఇన్ ద బుక్ ఇస్ మై. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His Lord divine. Every promise in the book is mine. Granda Vagdanambulanni naave. Ati Ajjayamu Varsavachanamo. Kana Divya Prema Vagdanambulo. Granda Vagdanambulanni naave. ప్రభునందు ప్రియులారా, మనము ప్రార్థన కూడిక నిమిత్తము మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. ఇర్మియా రాసిన గ్రంథము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11, 12, 13 3 వచనాలు చదువుకున్నాం.
నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నేను మీకు మేలు చూపునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. 12వ వచనం. మీరు నాకు మొరపెట్టదిరేమి, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురేమి, నేను మీ మనవి ఆలకించు. మీరు నన్ను వెదికిన యెడల పూర్ణ మనస్సుతోనూ నన్ను గురించి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు మాటలు ఆశ్రయించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పల్లవ తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు చూపిన ఈ ప్రేమకై నా హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో చదివిన లేఖన దీవించుము, ఆశీర్వదించుము. అత్యున్నత సింహాసనాసీనుడు ప్రభా, నీవే సహాయం పడుతున్నాను. ఆకాశం మహాకాశము పట్టదాలని దేవుడు కనుక ప్రభా, చదివిన లేఖన దీవించుము. శిలాసాలు మరుగు చేసుకుని నీవే నాతో మాతో మాట్లాడము. అపవాదిస్తున్న ప్రతిక్రియలు అయిపరచండి. ప్రార్థన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ నామనికే మహిమ ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకున్న ప్రార్థిస్తూ సమస్తం నీ ఆస్తులకు అప్పగిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము ఇర్మీయా గ్రంథము 29 మరి 12వ వచనాన్ని చదువుకుందాం. మీరు నాకు మొరపెట్టుదురే అని మీకు నాకు ప్రార్థన చేతు ఒత్తురే, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారించిన యెడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనస్సుతో విచారించిన యెడల మీరు నన్ను కనుగొందురు. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో ఇర్మీయా గ్రంథం ఇక్కడ రాయబడుతున్న మాట గమనిస్తే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేదురని ఒత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. అయితే ఇక్కడ మరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు నాకు మొరపెట్టుదురేని. దేవుడు ఏమనుకుంటున్నాడంట? మీరు నాకు మొరపెట్టుదురేని. ఇప్పుడు మనము ప్రభు యొక్క సన్నిధికి వచ్చినది దేనికోసం అంటే, ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి. ప్రభు యొక్క ఉద్దేశం కూడా ఇక్కడ బయలుపరచబడింది. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేస్తూ ఒత్తిరి అని, నేను మీ మనవి ఆలకింతును. ఏం చేస్తానంటే ఆయన మీ మనవి ఆలకింతు. అయితే మనము మొరపెట్టాలని ఆయన ఎదురు చూసి వాడుకున్నాడు. అయితే మనం ప్రార్థన చేయటానికి మనం కూడా సిద్ధపడినాం. మంగళవారం రాగానే సంఘ ప్రార్థన అని కొన్ని అంశాలతో, కొన్ని ప్రార్థన అవసరతతో మన దేవుని సన్నిధికి వస్తున్నాం. అయితే ప్రభువుకు ఉద్దేశం కూడా అదేనమాట. మీరు నాకు మొరపెట్టుదురని అనుకుంటున్నాడు. మన పిల్లలు చూసినప్పుడు మనం ఏమనుకుంటాం? పిల్లలు మమ్మల్ని అడుగుతారు, లేక నన్ను అడుగుతారు అని తల్లిదండ్రులు వారి పైన ఆశపడేవారు కొంటారు. ఎప్పుడు వచ్చి అడుగుతారు అని ఎదురు చూసేవారు కొంటారు. అలాగనే దేవుడు కూడా మొరపెట్టుదురని అనుకుంటున్నాడు అన్నమాట.
అయితే ఇక్కడ ఒక మాట రాయబడింది, మనం గమనించండి. ఇక్కడ కీర్తన గ్రంథము 50 అధ్యాయం, కీర్తన 50 కీర్తన 50 15 వచనం. ఆపద కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహింపరచదు. అయితే ఇక్కడ ఆసాపు కీర్తన. అయితే దేవుడు ఏమనుకున్నాడంట, మీరు నన్ను గురించి మొరపెట్టుతారని. కాబట్టి ఎప్పుడైతే అనుకుంటున్నాడో, ఆపద కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము అంటున్నాడు. దేవుడు అనుకున్న విధానం ఏంటంటే, ఆపద కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు. ఎవరైనా ఆపద కాలం వచ్చి మిమ్మల్ని అడిగినారనుకో, మీరేమంటారు చెప్పండి? పలుకుతారా? చాలామంది ఆపద కాలం వచ్చి ఎవరన్నా మొరపెట్టినారనుకో, మేమే కొన్ని కష్టాల్లో ఉన్నామని చెప్తాం కదా. దేవుడు ఏమంటున్నాడంటే, ఆపద కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు. ఆపద అంటే ఏంది? అక్కర ఉందన్నమాట. నన్ను గురించి మొరపెట్టు. నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను. వాస్తవంగా నీవు ఆపద ఉన్నప్పుడు నిజంగా మొరపెట్టగలవా? మనం ఏమనుకుంటాం, ఆపద రాగానే నేనేనా దేవుని కనబడినది, లేదా నాకేనా ఇవన్నీ సమస్యలు అని మనం చాలా రకాలుగా ఆలోచించి పలు విధాలుగా ప్రయత్నిస్తాం. ఎందుకు? ఆపదలు తప్పించుకోవడానికి. అప్పుడు మనకు వీలు కాకుండా ఉంటుంది చూడు, అప్పుడు ఆపదలో ప్రార్థన చేస్తాం. మనం యొక్క స్వభావం ఎలాంటిదంటే, ఎన్నో ప్రయత్నం చేసి ఉంటాడు త్వరగా దీన్ని తొలగించుకోవడానికి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఆపద కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడికుండా నీవు ప్రభుని మయంపరచలేవు. ఏదో ఒక కారణము. ఏ కారణం అని చెప్పండి? ఆపద కాలము. నిన్ను దేవుడు విడిపించినాడు అనుకో, అప్పుడు నువ్వు దేవుని ఏం చేస్తావు? మొరపెడతావు, మయంపరుస్తావు. దేవుడికి మయమవుతున్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన విడిపిస్తాడు, సమర్థుడని. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అయితే మన దేవుని సన్నిధికి రాలేం. ఎక్కడెక్కడో మానవ ప్రయత్నాలు చేస్తాం. చివరి సమయంలో మనం దేవుని సన్నిధికి వస్తాం. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9:3 వచనం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును ఏం చేసుకున్నాడంట? నా మనస్సును నిబ్బరం చేసుకున్నాడు. చాలా మరి ప్రార్థన చేస్తారు కానీ వారి మనస్సు నిబ్బరం ఉండదు. చూడండి, ప్రార్థన చేసే వాళ్ళకి మనసు మనం గమనించండి. ఆపద వచ్చినప్పుడు సరైనగా దేవుని సన్నిధిలో మొరపెట్టలేం. మానవ ప్రయత్నం అయిపోయిన తర్వాత చివరిలో నాతో కాదు అన్నప్పుడు అప్పుడు దేవుని సన్నిధికి వస్తాం. అయితే ఇక్కడ రాయబడి మాట గమనిస్తే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని
ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుంటూనే ప్రార్థన చేయుటకై. ఎవరు? దానియేలు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా తెలుసుకోవాల్సినది ఏంటంటే, ప్రార్థన చేసేవారికి మనస్సు ఎలా ఉండాలంట? మనస్సు ఎటు ఉండాలంట? నిబ్బరం చేసుకోవాలి. సరే, దేవుడు కార్యం చేస్తాడు కదా, దేవుడు కార్యం చేస్తాడు కదా, ఆయన మొరపెట్టమని చెప్పినాడు కదా, నేను ఆయన మొరపెడతా, ఆయన విడిపిస్తాడు, నేను దేవుని మహిమపరుస్తా. ఆ యొక్క ఉద్దేశం నీలో ఉంటే ఆ మనసును ఏం చేస్తామని చెప్పండి? నిబ్బరం కలిగి ఉంటాం. అప్పుడు ప్రార్థన వస్తుంది. ఏదో సమయం అయిపోవాలనో, టైంను ముగించాలనో మనం ఒక యంత్రం మాదిరిగా చేయడం కాదు. యంత్రం ఏం చేస్తుంది? ఎప్పుడు ఆన్ అవుతుందో అప్పుడు ఆ సమయానికల్లా మళ్ళీ అది స్టాప్ అవుతుంది. అయితే ఈరోజు నీవు నేను కూడా అలాంటి యంత్రం లాంటి వారు కాదు. దానియేలు కూడా అలాగ చేయలేదు. తన మనస్సును నిబ్బరం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అయితే దానియేలు దేని గురించి ప్రార్థన చేసినాడంట? యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని ఆ ప్రవక్త గ్రంథమందు చదివి గ్రహించి తిని. ఆ ప్రవక్త గ్రంథమందు చదివి గ్రహించినాడు. అది యెరూషలేము విషయంలో కూడా అతని యొక్క భారం కలిగి ఉన్నాడండి. యెరూషలేము అంటే దేవుని మందిరం, మహారాజు పట్ల. అయితే నీవు నేను కూడా దేవుని ప్రజల కోసం కానీ దేవుని ఇంటి కోసం కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఇలాగుండాలి చెప్పండి? నా మనసును నిబ్బరం చేసుకుంటేనే. ధైర్యం తెచ్చుకోవాలి, కలవరపడకూడదు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడ గమనించండి, మీరు నాకు మొరపెట్టుదురేమని, మీరు నాకు ప్రార్థన చేదురని ఒత్తురని నేను మీ మనవి ఆలకించు. అయితే వస్తారని మీ మనవి ఆలకిస్తా. అయితే ఈరోజు నీవు వచ్చినావు, ఆయన ప్రార్థన చేయడానికే వచ్చినావు. అయితే ఆయన ఆశపడుతున్నాడు, నువ్వు అడగాలే, నువ్వు మొరపెట్టాలా, నేను విడిపిస్తే నువ్వు నన్ను మహిమపరుస్తావు. అయితే మానవుని ద్వారా దేవునికి మహిమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకొరకు చాలామంది దేవుని చెందాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా ఈ సృష్టిలో ఉన్న ప్రకృతి సంబంధమైన వాటి ద్వారా, అంటే మనుషుల ద్వారా వచ్చే మహిమను వాటికి చెందేటట్టుగా చేస్తాం. అందుకొరకు దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెడితే నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. అయితే ఈరోజు నీవు నేను కూడా అలాంటి ప్రార్థన చేస్తాం. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది, గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం. అయితే ప్రార్థన చేసి మనం గమనించాల్సినది ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 2వ వచనం. సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారు ఇనిన ఎడల. ఎవరంట? నీవు నీ సంతతి వారు కూడా వినాలి. నీవే కాదు, నీ పిల్లలు కూడా వినాలి. ఏదో నువ్వు వింటున్నావు అని కాదు, నీవు నీ పిల్లలు కూడా వినాలి. నోవాహు దేవుని మాట విన్నప్పుడు నోవాహు పిల్లలు కూడా దేవుని మాట వింటూ వచ్చారు, లోబడుతూ వచ్చారు. చాలామంది తల్లిదండ్రులు దేవుని పని చేస్తున్నప్పుడు పిల్లలు, ప్రభునందు ప్రియులారా, నిజముగా చెప్తున్నాను,
ఇక్కడ రాయబడింది ఏంటంటే నీవును నీ సంతతి వారును వినినడలా. కాబట్టి మనమే కాదు, మన పిల్లలు కూడా దేవునికి లోబడాలి. అది ఇక్కడ ఏం రాయబడింది? నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి. నీవుని నీ పిల్లలు ఎక్కడ తిరగాలి చెప్పండి? దేవుని వైపు తిరగాలి. చాలామంది తల్లిదండ్రులు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడో ఉంటారు, ఏదేదో ఆలోచిస్తుంటారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఇక్కడ రాయబడింది నీవుని నీ సంతతి వారు వినినడలా. నీవు నీ సంతతి వారు కూడా దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండాలి. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది, గమనించండి. 2వ దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథం 15వ అక్కడ ఒక మాట రాయబడిన మాట గమనించండి. 15వ అధ్యాయం 15వ అధ్యాయము 2వ వచనం. ఆస యూదా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన ఎవరి పక్షం ఉంటారంట? ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించు. చూడండి, ఆశ చెప్తున్న మాట గమనిస్తే, యూదా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షం అనే ఎడల. చాలామంది మరి దేవుని పక్షంగా ఉన్నట్టుగానే ఉంటారు, కానీ లోపల దేవుని పక్షమున ఉండరు. ఎందుకు తెలుసండి? హృదయ రహస్యాలు ఎరిగినవాడు దేవుడు. కాబట్టి మన హృదయము, మన మనస్సు నిజంగా దేవుని వైపు ఉన్నదా లేదా అనేది మనం గమనిస్తాం. చూడండి, ఇక్కడ ఏముంది? మీరందరూ నా మాట విని మీరు యెహోవా పక్షమున ఎడల ఆయన మీ పక్షమున ఉండు. మీరు ఆయన యొద్ద విచారణ చేసినట్ల ఆయన మీకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దగ్గర విచారణ చేస్తే ఏమవుతాడంట? ఆయనకి ప్రత్యక్షమవుతాడు. అంటే ఆయన నీకు బయలుపరుచుకుంటాడన్నమాట. అయితే ప్రభునందు ప్రియులారా, మనం ప్రార్థన చేయాలని ప్రభు ఒక ఉద్దేశం. నిజంగా ప్రార్థనకు సిద్ధపడినావా? అయితే దానియేలు ఏం చేస్తున్నాడంటే తన మనస్సును నిలుపుకున్నాడు ప్రార్థన మీద. ఏదేది అక్కర ఉందో వాటిపైన విశ్వాసంతో ప్రార్థన చేసి, ఏ సమస్య ఉందో ఆ సమస్య కొరకు ప్రార్థన చేసేవాడు. సమస్య వైపు చూసేవాడు కాదన్నమాట. చాలామంది మరి ఆ సమస్యను ఎలా చూస్తారంటే ఒక సూర్యుని చూసినట్టు చూస్తారు. ఎంతసేపు చూస్తావు సూర్యుని? కనీసం ఒక 10 నిమిషాలు చూడలేదు. అయితే నీకు సమస్య అలాంటిగా మీరు గమనించినట్టయితే నువ్వు ప్రార్థన చేయలేవు, అది రియల్గా ప్రార్థన చేయలేవు. అయితే దానియేలు తన మనసుని నిలుపుకొని ఎలా ప్రార్థన చేసినాడు, నీవు కూడా అలా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలని, చేస్తారని ఆయన ఆశపడుతున్నాడు. నిజంగా అలాంటి ప్రార్థన చేస్తావా? అది నీ ప్రార్థన జవాబు వస్తుంది. చూడండి, మన భావం చదువుదాం దయచేసి. ఇర్మియా గ్రంథము 29:12 వచనం. మీరు నాకు మొరపెట్టుదురే అని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తురే అని నేను మీ మనవి ఆలకించును. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మొరపెడతాం. నీ మనవి ఆలకిస్తా అంటున్నాడు. నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉన్నవాడు నీ మనసు దానిపైన నిలుపుకుంటావు, కలవరి చెందవు, కలవరాన్ని తీసుకురాలి. నిజంగా నీలో
యథార్థత ఉంటే నీ పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తావు, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని సేవిస్తావు, నీ పూర్ణ బలముతో దేవుని చేస్తావు. కాబట్టి ఈరోజు నేను కూడా మన పితరులు ఎలా ప్రార్థన చేస్తూ వచ్చారు, వారి మనసు సమస్య పైన కంటే వాటిని నెరవేర్చడని దేవుని పైన వారి మనసు పెట్టుకుని ప్రార్థన చేస్తూ వచ్చారు. మన మనసు నిలపాలి. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది, ఒక మాట చూద్దాం, త్వరగా 2 మార్లు చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. దయచేసి ఒక మాట చూద్దాం. 13వ వచనంలో ఏముంది, మీరు నన్ను వెదికినడలా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసినడలా మీరు నన్ను కనుగొందురు. కాబట్టి దేవుని కనుగొనాలంటే ఏం చేయాలంటమ్మా, మీరు నన్ను వెదికినడలా. ఏం వెతుకుతున్నావు? సూర్యుని కింద, భూమిపైన, ఈ ప్రకృతిలో నువ్వు ఏదో ఎదుగుతా ఉన్నావు. కానీ నువ్వు దేవుని ఎతకాల. నువ్వు దేవుని నిజంగా ఎతుకుతే ఏమవుతుందంటే చెప్పండి, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారించినట్లా మీరు నన్ను కనుగొందురు. దేవుని నువ్వు కనుగొనాలంటే ఏదో ప్రార్థన చేస్తూ, ఏదో బైబిల్ చదివితే, ఏదో మీటింగ్స్ హాజరైతే సరిపోతుంది అనుకోవచ్చు, అంతవరకే అనుకోవద్దు. అయితే నిజంగా అలాంటి ప్రార్థన చేస్తే, అలాంటి మనసు ఉంటే నీలో ఆయన ప్రత్యక్షం. నిజంగా నీ మనసు దేవుని పైన ఉన్నదా? నిజంగా ఎత్తుకోగలవా? అయితే ఇక్కడ ఏముంది రాయబడిందంటే బైబిల్ గ్రంథంలో మీరు నన్ను కనుగొందురు. కాబట్టి ఈరోజు నేను తెలుసుకోవాల్సినది ఏంటంటే నిజంగా కనుగొనాలి. చూడండి ఇక్కడ ఏముంది రాయబడిన సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు ఎవరంట? నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందును. ఎవరు కనుగొంటారంట? ఎవరు దేవుని ఎతుకుతారు? జాగ్రత్తగా. ఏమి రాయబడి? నన్ను జాగ్రత్తగా వెతుకువారు. చాలామంది లోకంలో ఎదుగుతూనే ఉంటారు, కానీ దేవుని ఎదిగేది నేర్చుకోవాలి. దేవుని ఎదుగుతే ఏమైందంట? నన్ను కనుగొందు, నేను ఎవరో తెలుసుకుంటావు అంట. నువ్వు దేవుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దేవుని ఎదగాలి. నువ్వు దృశ్యమైన వాటివి, కనబడేటివి, లోకములో గతించిపోయేటివి, వాటిని వెతుకుతా ఉంటే నీ ఏజ్ అయిపోతుంది, నీ సమయం అంతా అయిపోతుంది. కాబట్టి దేవుని ఎదుగుతే ఆయన నీకు సాయం చేస్తాడు. చూడండి ఇక్కడ ఒక మాట రాయబడింది, యెషయా గ్రంథము 55. యెషయా గ్రంథము 55 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి. ఏమని రాయబడింది? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. ఒక కాలం వచ్చింది, 2024 సంవత్సరం వచ్చింది. అయితే ఈ కాలంలో, ఏ సంవత్సరంలో నువ్వు ఏం చేయాలంట? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడు. ఈ సంవత్సరం అంతా నువ్వు దేవుని ఎదగాలి. అయితే ఇక్కడ ఏం రాయబడింది? ఆయన సమీపంలో ఉండగా ఆయన వేడుకోండి. దావీదు కుమారుడా నన్ను కరుణించమని. సమీపం ఉన్నప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఆ గుడ్డివాడు ఏమన్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించుము, యేసు నిలిచెను అని రాయబడింది. ఏం రాయబడింది అన్న అక్కడ? దావీదు కుమారుడా నన్ను కరుణించమంటే అక్కడ ఏం రాయబడింది? యేసు నిలిచెను. ఎటువంటి కేక, ఎటువంటి విశ్వాసం! తన మనసు ఎవరి విషయమైతే
మరి మొరపెడుతున్నాడు. ఆ విషయము ఆ గుడ్డివాని యొక్క హృదయం మనసు దాని మీద నిలుపుకున్నాడు అనమాట. అందుకొరికి యేసు నిలిచెను అని రాయబడి. అయితే నీ యొక్క సమస్య తీరాలంటే దేవుడు నీ కొరకు నిలబడాలి. నీ ప్రార్థన కూడా అలాగుండాలి. ఏమని రాయబడింది ఇక్కడ? ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇంకా కొంచెం దాటిపోతే కేక వినబడదు. గుర్తుపట్టినాడు, దావీదు కుమారుడా అని కేకేసినాడు. అయితే ఈరోజు నీవు గుర్తుపడుతున్నావా? నీ కాలంలో అయితే సమీపంగా ఉన్నప్పుడు దేవుడు అడుగు. ఒకవేళ నీకు దేవుడు దూరమైందనుకో, నువ్వు ఎదగలేవు, వేడుకోలేవు. దేవుడు సమీపంగా ఉన్నాడు. కృపాకాలం ఇది. చూడండి ప్రభునందు ప్రియులారా, మనం గమనించండి. ఆమె కూడా ఏం చేసింది? 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న ఆమె సమీపం ఉండగానే ఆ సమయాన్ని ఆమె సద్వినియోగం చేసుకుంది. ఆమె ఏం చేసింది? ఆయన వస్త్రాలు ముట్టుకున్నది. అయితే మనకు తెలిసినా కూడా ఒక కథ మాదిరిగా ఆలోచిస్తాం కదా. అది బాధ, ఆ వేదన అనుభవిస్తే ఎట్లుంటుంది చెప్పండి. ఈ బ్రతుకు ఎందుకు అని ఒక నిరాశ పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి స్థితిలో ఆమె సమీపంగా ఉండగానే ఏం చేసింది? ఆయన వస్త్రావశ్యం బొట్టు. దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడే నువ్వు ఆయన ఎతకాలి. ఏదో సమయం అంతా వృధా చేసుకొని ఇంకా టైం ఉందిలే, ఇంకా టైం ఉంది అంటే నీ టైం అంతా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఒక మాట చూద్దాం. మన భాగం చదివి ప్రార్థనలు వెళ్ళిపోతాం. 11వ వచనం, ఇర్మియా గ్రంథం 29:11. ఇర్మియా 29:11. నేను నిన్ను గురించి ఆ ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. చూడు ఇక్కడ ఏమని రాయబడిందంటే నిన్ను గురించి, నన్ను గురించి దేవుడు ఉద్దేశించినాడు. చూడండి ఇక్కడ ఏం రాయబడింది? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. నీ గురించి నువ్వే సరిగ్గా ఎరగవు, కానీ నీ గురించి ఆయన తెలుసు అంట. నీకు ఏం చేయాలా, ఎప్పుడు ఏమి ఇవ్వాలా, ఎప్పుడు నీకు ఇచ్చి నీ హృదయాన్ని సంతోషపెట్టాలా ఆయన తెలుసు అంట. ఏం రాయబడింది? నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నేను మీకు మేలు చూపునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. మనం అనుకుంటున్నాం రాబోయే కాలంలో ఎలా బతకాలి, ఏం జరుగుతుంది, ఏ రోజు ఏం జరుగుతుందో. చాలామందికి టెన్షన్. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఏమంటారో అయితే ధైర్యంగా నీతో మాట్లాడలేకపోతున్నారు. నువ్వు మనిషివే కదా. ఒక మనిషి దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం లేదు. చూడండి ఇక్కడ ఏముందంటే, అయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. మీకు ఏం కావాలో, ఏ సంవత్సరం, ఏ నెల, మరి ఏ వారం, ఏ దినము, ఏ గంటలో నీకు ఏం కావాలో ఆయన తెలుసు అంట. అందుకొరకు అంటాడు, ఈ మాట చెప్పిన దేవుడు ఏమంటాడు? మీరు దేని గురించి చింతించకూడదు, మీ చింత యావత్తు నా. ప్రార్థన చేసే నీవు నీ చింత నీ మీద పెట్టుకుంటే ఎలా ప్రార్థన చేయగలవు? నీ ఆలోచనలన్నీ నెక్స్ట్ ఏం చేయాలి అనుకుంటూనే ఉంటావు. అలాగే అనుకుంటే ఏమైతే చెప్పండి? అలాగే అనుకుంటే వెళ్ళిపోద్ది అనుకో, అది ఒక మనోవ్యాధి కిందకి వెళ్ళిపో. ప్రభు చూస్తాడని మన పితరులు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆసాబు కానీ, దానియేలు కానీ, దావీదు కానీ. అయితే మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు నీ మనసు దానియేలు వలె నిలుపుకో. దేవునిపై నీ మనసు నిలుపుకో. నా దేవుడు సిగ్గుపరచాడని నమ్ము. ఈరోజు అంటున్నాడు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. ఇంకేమి టెన్షన్ పెట్టుకోవడం అవసరం లే. ఆయన ఎరుగు ఏ టైంలో నీకు ఇవ్వాలనో. గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక బ్రదరు, ఒక సిస్టర్ మార్చి మనం ప్రార్థన చేద్దాం. మరి నా మాటలు తలపోసుకొని
మనము మన పిల్లలు మన దేవుని ఎతకాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో. అలాంటి వారివైతే నీ ప్రార్థన దేవుడు అంట. కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి ప్రభు మనం సిద్ధపరచునుగా. గట్టిగా ప్రార్థించండి.
ఆమేన్. 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 నిశ్చయముగా నేను ఆశీర్వదింతునని పల్కే, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతునని పల్కే, నిశ్చయముగా అభివృద్ధి చేసి, నిశ్చయముగా అభివృద్ధి చేసి, శాశ్వతముగా తోడయుందుననే దేవుని ప్రార్థించేదాము. దైవపుత్రుని నామమందు దేవుని ప్రార్థించేదాము. దైవపుత్రుని నామమందు ప్రార్థన.
ఆమేన్. విశ్రాంచెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయా దేవా శ్రమలెల్ల తీర్చుమయా సిలువాయనాశ్రయము హాయిగా నచ్చటుండెదను సిలువాయనాశ్రయము హాయిగా నచ్చటుండెదను నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవానే వచ్చితిని. ప్రార్థించండి. గట్టి ప్రార్థించు.
ఆమేన్. నాయందు మీరు వాక్యమును నిలిచియుండి నా ఎడల మీకు నాయందు మీలో నా వాక్యము నిలిచియుండి నా ఎడల మీకు ఏది ఇష్టమో దాన్ని నడిగి పొందుమంటివే క్రీస్తు ప్రభువా. ఏది ఇష్టమో దాన్ని నడిగి పొందుమంటివే క్రీస్తు ప్రభువా. విసుకాకుండా నిత్యము ప్రార్థించవలెనని నిషిద్ధముగా నుడివితిని విసుకాకుండా నిత్యము. ప్రార్థన.
ఆమేన్. క్రీస్తు నియుపదేశమును పొంది, క్రీస్తు నియుపదేశమును పొంది, ఆయన మదియందుంచి, ఆయన మదియందుంచి ప్రార్థించుము కృతజ్ఞతతో, ప్రార్థించుము కృతజ్ఞతతో, ఆనంద గీతము పాడుచును, ఆనంద గీతము పాడుచును, ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము, మెలకువతో కొనసాగుము, మెలకువతో కొనసాగుము, ఎడతెగక ప్రార్థించుము, ఎడతెగక ప్రార్థించుము. ప్రేమలు మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవానికి కొందరు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు కాపాడి భద్రపరిచి సజీవ సంఖ్యలో ఉంచి సాయంత్రిక సమయంలో ప్రభువా నీ సన్నిధికి సంఘంతో కలిసి ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చినందుకు నీ స్తోత్రములు. నీ ప్రియులు ప్రార్థన చేస్తున్న వారందరిని బట్టి, చేసిన వారిని బట్టి నీ స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభుల తండ్రి, ఈ సమయంలో ప్రభువా ప్రార్థించడానికి మీరు కలుగజేసిన ఈ సహవాసాన్ని బట్టి నీ స్తోత్రం. ప్రభువా మమ్మల్ని తీసుకొచ్చిన లేఖనాలను మీరు జ్ఞాపం చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా, లేఖనాల ద్వారా స్తోత్రములు. ప్రేమల తండ్రి, ఇర్మియా గ్రంథంలో 29 అధ్యాయములు మరి ప్రభువా 11, 12, 13 వచనాల్లో మీరు ప్రభువా మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీ స్తోత్రములు. మీరు నాకు మొరపెట్టుదురే, మీరు నాకు ప్రార్థన చేస్తూ వత్తురే, నేను మీ మనవి ఆలకింతును అని మీరు సెలవిచ్చిన స్తోత్రములు. మీరు మా తండ్రి మీ మనవి ఆలకిస్తున్నానని మీరు సెలవిచ్చినారు. ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు నన్ను కనుగొందురు అని చెల్లిస్తూ వచ్చి దేవా, మరి నిజంగా నన్ను కనుగొనడానికి మీరు సహాయపడుతున్నారు. ఈ పరిపూర్ణ ఉద్దేశం నెరవేర్చండి. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదునని చెప్పిన, మమ్మల్ని గురించి, నా గురించి ఉద్దేశించిన సంగతులను మీరు ఎరిగిన వాడైనందుకు నేను స్తుతిస్తుంటున్నాను. రాబో కాలమందు నేను మీకు మేలు చూపినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములను మీరు మాట్లాడుతూ వచ్చు. సమాధానకరమైన ఉద్దేశములు మా పట్ల జరిగించే దేవుడు అయినందుకు నా హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా తండ్రి, మరి దానియేలు కూడా నీ సన్నిధిలో ప్రభువా మరి యెరూషలేము కొరకు ప్రార్థించినప్పుడు తన మనసు ప్రభువా నిలుపుకున్నవాడుగా ఉన్నాడు. ఆసాపు కూడా మరి తండ్రి మరి యెహోవా వైపు తిరుగునంట. అనేక రకాలుగా మీరు దావీదు ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపం చేస్తూ వచ్చారు. మా జీవితంలో దేవా నీ వైపు చూడటానికి, నేను ఎతకడానికి, నేను కనుగొనడానికి ప్రభు మీరు సహాయపడతారని ప్రార్థన చేస్తున్నావు. నీవు నన్ను కనుగొందు అని చెప్పినావు ప్రభు. నిజంగా నేను కనుగొనడానికి సహాయం చేస్తున్నావు ప్రభు. కృప జీవించండి, మా ప్రార్థన ఆలకించువాడు ప్రభు, కనికరించమని మే ప్రభు నీవు నాయుడులో మీరు ప్రభు మీరు చూపిన అపారమైన ప్రేమకు వందనాలు ప్రభు. ప్రార్థన కట్టుకున్న ప్రతిదీ క్షమించి మీ రక్తంలో కడగండి, పవిత్రపరచండి ప్రభు. మరి తండ్రి
నీ ప్రియుల యొక్క అవసరత మీరు అడిగిన దేవుడు నీకు వందనాలు. సంఘంలో తరతరములు మహిమ కలిగినట్టుగా దేవా నీ సన్నిలో ప్రభా యథార్థపరులుగా మరి తండ్రి దానియేలు లాంటి మనసు గలవారుగా ఉండటానికి దేవా మీరు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభుల తండ్రి కనికరించండి. దేవులు మా తండ్రి ప్రభా సమాధానకరమైన మరి ఉద్దేశాలు మీరు కలిగి ఉన్నందుకు స్తుతిస్తున్నాం. ప్రభా రావే దినంలో రావే కాలంలో మీరు చేసే కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు బట్టి నా హృదయపూర్వకంగా స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభుల తండ్రి సహవాసనకు వచ్చిన నీ బిడ్డలందరి బట్టి స్తోత్రములు. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో ముట్టి స్వస్థపరుస్తున్నారు. మీరు తాకండి, స్వస్థపరచండి. మీ నాన్న మయపరచుకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మరి తండ్రి ఎడవబోని వారి కుటుంబాలు మీరు ఆదరణ కలిగజేస్తున్నాను. సంఘంలో ప్రభా మరి ప్రభా ఐక్యతను ప్రేమను నీ ఉద్దేశం నెరవేరుస్తున్నారు. నేను విశ్వాసం ఇచ్చిన వారందరూ ప్రభా మరి చెప్పని రీతిగా లేఖనాల ప్రకారంగా నిజంగా అలాగ మరుపెట్టి వారుగా సిద్ధపరుస్తున్నాను. మీరు కృప జీవిస్తున్నాను. సంఘంలో తరతరములు నీకు మహిమలు ఉన్నట్టుగా వారిని స్థిరపరుస్తున్నాను. ప్రభా మందిరం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రభా చక్కగా మందిరం కట్టుబట్టడానికి సహాయం చేయండి. మీరే జ్ఞాపం చేసుకో. మరి ప్రభా నీ మహిమ కొరకు మందిరం కట్టుబడి నేను గణపరచబడడానికి సహాయపడుతున్నాను. ప్రభా కనికరించండి. నీ ప్రియులు ప్రభా మరి ఆత్మ సంబంధమైన జీవితంలో ప్రభా మరి వర్ధిల్లినట్టుగా సహాయం చేయండి. అంతరంగంలో దినదిన వర్ధిల్లడానికి సహాయపడుతున్నాను. నూతన హృదయాన్ని నూతన ఆత్మని మీరు అనుగ్రహిస్తున్నాను. ప్రేమల తండ్రి మరి ప్రభా కనికరించమని ఐక్యతను ప్రేమను మీరు అనుగ్రహించండి. యథార్థమైన హృదయం దయచేయండి. ప్రభా కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. సమస్తం మీ హస్తులకు అప్పగిస్తున్నాను. దేవాని చిత్తమైతే ప్రభా స్వార్థకు వ్యాన విషయంలో కూడా మీరు అనుగ్రహిస్తున్నాను. ప్రభా మరి తండ్రి ప్రభా లైవ్ కావాల్సిన ప్రతి ఒక్కరు తీర్చండి. నూతన ఆత్మలు సంఘానికి ప్రభా మీరు సమకూరుస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో ప్రభా స్వార్థ చేయడానికి నూతన ప్రభా ప్రాంతానికి వెళ్ళటానికి ద్వారం తెరుచు. ప్రభా కావాల్సిన వెహికల్స్ కూడా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభుల తండ్రి కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభుల తండ్రి రావని ప్రభా మరి తండ్రి ఫిబ్రవరి నెలలో ప్రభా జరగబోతున్న ప్రభా మీరు అక్కడంతా కూడా విషయం ప్రభా మీరు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాను. దానిలో ప్రభా కనికరించండి. ప్రభా దిక్కులేని దరిద్రుల వేదనాల పట్ల మీరే కార్యం జరిగిస్తున్నాను. మీ నాన్న మయంపరచుకో ప్రార్థన చేస్తున్నాను. మీ చేతమైతే ప్రభా రూతము కూడా ముట్టి స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం తెచ్చండి. ప్రభా మరి తండ్రి మీ చేత దాన్ని జ్ఞాపం చేసుకో. ప్రభా డెలివరీ విషయంలో సహాయపడుతున్నాను. ప్రభా గర్భిణీ ప్రభా స్త్రీలను దేవుల మాత్రం నీ చిత్తమైతే సుఖమైన దినాలు సిద్ధపడి సంతానం లేని వారు సంతానం తెచ్చి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ముట్టండి, స్వస్థపరచండి. దేవుల మాత్రాన్ని కనికరించుకొని ప్రార్థన చేస్తున్నాం. మందులు చుట్టూన్న వారందరిలో నిజమైన దేవుని ఎరగడానికి సహాయం చేస్తున్నాం. సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి. అనేకుల హృదయాలు తిప్పండి. మీరు మరి క్రీస్తు వైపు వారు తిరుగునట్టుగా సహాయం చేయండి. ప్రభా సత్యాన్ని అంగీకరించినట్టుగా మీరు బయలుపరచుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుల మాత్రాన్ని మా దేశము రాష్ట్రంలో కూడా ప్రభా రాజస్వార్థకున్న ప్రతి ఆటంకాన్ని కొట్టివేస్తున్నాను. ఆ ప్రభా మరి అధికారుల ప్రభుత్వంతో మీరు మాట్లాడుతున్నాను. దుష్టుని సంబంధమైన కార్యములు సంపూర్ణంగా లయపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మా దేశము రాష్ట్రంలో దేవా మంచి నాయకులను మీరు అనుగ్రహిస్తున్నాను. నీ ప్రజలు ప్రభా నీ ప్రజలను పరిపాలించడానికి ప్రభా నీతిగల న్యాయం గల ఒక మంచి నాయకులు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అపవాది క్రియలన్నీ కూడా లయపరుస్తున్నాను. నీ దృష్టికి అంగీకారముగా ఉండవారిని సిద్ధపరచండి. ఓ ప్రభా కనికరించండి. నీ ప్రజల అవసరత ప్రభా అక్కడంతా కూడా మీరు తీర్చే దేవుడు నమ్ముతుంటున్నాను. నేను మా తండ్రి నా మాట వినుము, నువ్వు బ్రతుకుతావని మీరు సెలవిచ్చినారు కనుక ప్రభా నీ మాట విని బ్రతకడానికి సహాయం చేస్తున్నాను. మీరు జ్ఞాపం చేసుకో. వివాహములు కొరకు ప్రార్థిస్తున్న వారందరిని బట్టి నీకు వందనాలు. వారి వారి భాగస్వాములను వారి వారి సహాయకులను ప్రభా మీరు సంపూర్ణంగా సిద్ధపరిచి ప్రభా నీ సొంత సమయంలో వారిని జతపరిచే దేవుడు నమ్ముతూ నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దగ్గర మాత్రం కనికరించండి. నిరుద్యోగులు హృదయాలు మీరు అనుగ్రహిస్తుండండి. దేవా మరి తండ్రి పరీక్ష రాసిన వారందరికీ మంచి విజయాన్ని మీరు అనుగ్రహించండి. ప్రభా కనికరించమని ప్రార్థన చేస్తున్నాను. అనేకుల త్రాగుడి నుంచి కూడా విడిపించండి. దగ్గర మా తండ్రి దుష్టుని యొక్క ప్రభావం నుంచి అనేకులు విడిపించండి. దైవజనుల సేవకులు నీవే ప్రభా మీ కంచి కాపుదలేసి కాపాడుతున్నాను. మాదిరికరమైన ప్రభా మరి తండ్రి పరిచర్య చేయడానికి సహాయపడుతున్నాను. ప్రభా కనికరించండి. దగ్గర మా తండ్రి కడప బెర్షెబ యదాసుని ఆనందరాజు కూడా మంచి ఆరోగ్యం క్షేమం తెచ్చండి. మరి ఆంటీని కూడా బలపరచండి. ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చండి. బెర్షెబ మరి అనుబంధ సంఘాలను
కూడా జ్ఞాపం చేసుకో. అక్కడ ఉన్న దైవజనులు సేవకులను వారి పిల్లలు జ్ఞాపం చేసుకో. ఉద్దేశం నెరవేర్చండి. దేవా మీరు ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభా నీ చిత్తమైతే ప్రభా బేర్షెబలో ఉన్న పెద్దలను కూడా ప్రభా నీ చిత్తానుసారం జ్ఞాపం చేసుకో. ఎబ్రోను హెడ్కోటలు కూడా ప్రభా మీరు జ్ఞాపం చేసుకుని ఎబ్రోను హెడ్కోటలు జ్ఞాపం చేసుకుని నీ పరిపూర్ణ చిత్తమును నెరవేర్చడానికి, సంపూర్ణంగా నీకు అప్పగించుకోవడానికి, నీ చిత్తాన్ని గ్రహించడానికి, తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నాను. ప్రభా నేను గురించిన ఆలోచన ప్రభా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమలతో నీకు అనుగ్రహించమని, సమస్త హక్కులు తీర్చమని మానవతో ప్రార్థిస్తున్నామని ప్రార్థన కొన్ని ప్రతి ఒక్కరిని దీవించండి. మీరు మాకు ఇచ్చిన సంతాన పిల్లలు కూడా ప్రభా మీరు ఆశీర్వదించండి. సేవ పరిచర్యలు దేవాని ఆత్మచేత నింపి వాడుకున్నామని ప్రార్థన చేస్తున్నాం. పిలిచిన వారి కుటుంబానికి జ్ఞాపం చేసుకో. ప్రభా మరి తండ్రి వారి కుటుంబం అందరికీ కావాల్సిన ఆదరణ దయచేస్తున్నాడు. దేవా ఎడుపడిన వారికి ప్రభా మరి తండ్రి ఆదరణ అక్కర తీర్చండి. తగిలి మా తండ్రి వారు లేని లోటు తీర్చండి. ప్రభునందు మృతులు ధన్యులు అని రాయబడింది. దేవా ఎవరైతే దేవాన్ని ఎరిగి ప్రభులో నిద్రిస్తూ వచ్చారో వారు ధన్యులను రాయబడింది. దేవాన్ని ఎరగక నిద్రించిన వారు భయంకరమైన ప్రభా అగ్నిగుండం ఉంది, అగ్ని ఆరదు, పురుగు చావదని రాయబడింది. అటువంటి మరణము లేకుండా సత్యాన్ని గ్రహించడానికి కూడా సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నింపుకొని మీ ఆస్తులకు అప్పగించుకుంటూ దీని నుండి యథార్థాన్ని పాలు పట్టుకొని కృతజ్ఞతాపూర్వక స్తుతులు చెల్లిస్తాం. దాసు భాస్కరుని కూడా బలపరచము. నీవే నీ పరిచయలో వాడుకోండి. దేవా నీ ఉన్నతమైన ఉద్దేశము ప్రభా అతని పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ నీ పాలు పట్టుకుంటూ స్తుతి ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరంభించుకుంటూ దీనుడిని యథార్థని పాలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయాన్ని ప్రియకుమారుడిని సంతరిక్షణ మోచక సజీవుడైన ప్రవీణేశ్వరీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ఈ కుమారునికి పరిశుద్ధాత్మిక సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాగల మనతోనూ ఆయన నిశ్వాసం ఇచ్చి వారితోనూ చేరజి బిడ్డలతో ప్రార్థించి వారందరితోనూ సార్వదేశ సంఘం సకల పరిస్థితులు బేతుల సంఘంతో సదాకాలం దేవుడు తోడుగా ఉండును గాక. ఆమేన్. గొప్ప జనముగా చేసేద నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతు. గొప్ప జనముగా చేసేద నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతు. నీ నామమును గొప్ప చేసేదను, నీ నామమును గొప్ప చేసేదను, ఆశీర్వాదముగా చేసేదను, ఆశీర్వాదముగా చేసేదను. నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను దీవించెదను, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు, నిశ్చయముగా నిన్ను వృద్ధి పొందింతు, నిశ్చయముగా నిన్ను దీవించెదను. ప్రైజ్ లార్డ్.